సో గైస్ మనమైతే కాన్హా శాంతివనానికి వచ్చేసాం. చూడండి ఎంత అందంగా ఉన్నదో. సో ఇక్కడైతే మన చెల్లి మన ఆశ్రిత్ గైస్ చూడండి కాన్హా. ఇది మొత్తం కాన్హా ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే వైభవ్ గైస్. మేమైతే ప్రస్తుతం క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చాం. సో వైభవ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. పెద్ద పుట్టాడు. అరే సో దిస్ ఇస్ ద వే టు క్యాంటీన్ గైస్. సో ఇదైతే ఎంట్రీ గైస్. ఇట్లా ఉంటుంది. సో మన వైభవ్ అయితే బొడ్డాడు కాబట్టి తెగ నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు గైస్. చాలా మెంతగా ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా ఇక్కడైతే బుద్ధుడు పెయింటింగ్ అయితే వేసి ఉంటుంది గైస్. నేనే వేసాను సార్. నువ్వు వేసావా సార్? ఎట్లా వేసావు సార్? ఎన్ని రోజులు పట్టింది సార్? ఇంకా మీకు ఇక్కడైతే మీకు ఇష్టం వచ్చిన స్నాక్స్ అయితే దొరుకుతాయి గైస్. ఇక్కడైతే వేరే స్వీట్స్ అండ్ స్నాక్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ ఉండేది గైస్. ఆగండి. ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ అయితే ఇక్కడైతే ఒక చిన్న ఫిష్ పాండ్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చిన్న బ్రిడ్జ్. ఇక్కడైతే చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇవైతే గప్పి ఫిషెస్. ఇంకా లోటస్ లాంటి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ గైస్. ఇంకా ఈ ఫుడ్ కౌంటర్ తర్వాత అయితే గైస్ ఎంత పెద్ద ఇదైతే ఉంటుంది. ఫుల్ చాలా కామ్గా ఉండాలి. ఇందాక చూపించిన బుద్ధ పెయింటింగ్ కూడా ఇక్కడే ఉంది గైస్. హలో గైస్, మా అన్నయ్య తెల్లాడు. అవునా గైస్? సో ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం గైస్ మేమైతే. దేవుడు కాదు బుద్ధ. అరే నీ అదవేశాలు వేసింది ఆపలే కానీ. రండి మన పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వైభవ్ పద మనము వెళ్ళి టేబుల్స్ దగ్గర కూర్చుందాం. సో మేమైతే మా మామయ్య వాళ్ళతో వచ్చాము. సో పెద్ద ఫ్యామిలీ పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పెద్ద టేబుల్ కింద చూసుకున్నాము. చూడండి గైస్, అక్కడైతే పెద్ద ఫ్యాన్ ఉంది. మనమైతే అది ఎక్కుతున్నాం. ఈసారి ఇక్కడ పాండ్ ఉంది. అవునా? ఇంట్రెస్ట్ కాడ ఏ బొడ్డాడు అక్కడ. ఈడేమో ప్రతిసారి అడిటో వెళ్ళిపోతున్నాడు వేస్ట్ వేలు. సో ఫ్రైడ్ రైస్ అండ్ రైతా గైస్.